వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్ల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడిబొడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం జిల్లా పరిషత్ జెండా వెంకటపురం ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పండగ వాతావరణంలో మామిడి తోరణాలతో పూలతో అలంకరించి పాఠశాలకు వచ్చిన నూతన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఆహ్వానించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ మిఠాయి పంపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యశోధర, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. చప్పట్లు గట్టిగా మరి పిల్లలకు ఘన స్వాగతం ఉండాలి. నా పేరు యశోధర. నేను జిల్లా పరిషత్ జెండా వెంకటపురం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంలో పిల్లలు ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకు పండగ వాతావరణంలో మరి వాళ్ళకు వెల్కమ్ చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల వాతావరణం అంతా కూడా మామిడి తోరణాలతో పూలతో అలంకరించేసి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు స్వాగతం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలు, గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే 125 మంది స్ట్రెంత్ ఉన్నారు. గతంలో చూసినట్లయితే మరి మా పాఠశాలలో 100% రిజల్ట్స్ తీసుకొని వచ్చినాము. అదేవిధంగా 9.8 మరి మండల టాపర్గా కూడా మరి మా పాఠశాల ఉండడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కష్టపడుతూ ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. సో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో అన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లలందరికీ కూడా మరి అన్ని అవసరాలను కూడా తీరుస్తూ మరి పాఠశాల బడిబాటలో మేము ఇంకా 53 మందిని ఈరోజు వరకు చేర్చుకున్నాము. మా పాఠశాల అభివృద్ధి చూసేసి ఇంకా ఎక్కువ మంది మా పాఠశాలలో చేరినట్లయితే మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మా పాఠశాలను సందర్శించి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. వెహికల్స్ వస్తాయన్నారు. ఎవరి సిటీ నుంచి వెహికల్స్ రావాలి వదిలేసేస్తారు. వెహికల్స్ మొత్తం వచ్చారు.
తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. బాగున్నారు కట్టొద్దన్నారు కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్ లో మడత పెట్టారు. ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జుల్పించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించారు. పాఠశాలలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు. వసతులు ఇంకేం అవసరం అని ప్రజల్లో మాట్లాడి కొంతమందిని ఎన్రోల్మెంట్ పూర్తిగా మీ బాధ్యత పెట్టుకున్నామమ్మా. ఇంకేమన్నా మీకు స్కూల్కి అవసరం ఉంది, గేట్ అంటున్నారు, గేట్ ఇచ్చేస్తామమ్మా. ఇప్పుడు ఇంకేమన్నా అదొక్కటి చూసుకుంటామా. కొంచెం కట్టినప్పుడు మనం జాగ్రత్త పడాలి. సింగిల్ కట్టాను అవి ఉంటే ఒక్కసారి వేస్తే అంతా ఇన్సూరెన్స్ అయిపోయాయి. పాతదేనా మరి ఫ్రెష్ స్టాక్ అంతా మీకే అందించమని చెప్పాను. చూడండి, ఓల్డ్ స్టాక్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? మీ ఎమ్మెల్యే దీని మీద డైరెక్ట్గా చెప్పండి. ఎక్కడెక్కడ ఓల్డ్ స్టాక్ వచ్చినా వాడిని పట్టుకొని ఎవరు పంపించాడని వాడుకొని నేను ఇచ్చేవాడు తెస్తున్నాను. కాబట్టి చూసుకోండి. ఎమ్మెల్యేస్ పాయింట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు కావాల్సింది ఏంటి, రాగానే ఇలా పోర్ స్టాక్ వచ్చిందని చెప్పాలి. పెట్టుకుందాం. చూడండి, స్టాక్ తీసుకునేది మీరే కదమ్మా. మీరు తీసుకున్న తర్వాత బాగాలేదంటే వాళ్ళు వినడు. నేను పంపించింది ఒకటే, మీరు తీసుకుంది ఒకటే అంటాడు. మళ్ళీ అర్థమైంది కదా, చూసుకోవాలి. మీలో చేసినట్టు అర్థమైందా? హెచ్ఎం గారు నేను చెప్పడం జరిగింది, మీతో మాట్లాడతారు, చూసుకోవాలి. సరేనా? నీళ్ళు వెళ్తున్నాయని ఆగినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, కొంచెం స్లోప్, అందుకే జాగ్రత్త పెట్టమని చెప్పాను. నీళ్ళు ఆగకూడదు. మనం ఫుడ్ పెట్టినప్పుడు మన ఫుడ్ అంతా ఇరుక్కుంటుంది అక్కడ. స్లోప్ చూడాలి.
10th గురించి అందరూ మాట్లాడతారు కదా, 10th మీ పోయిన క్లాస్ వాళ్ళతో కలిసారా, అందరితో కలిసారా? పోయిన గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 10th నుంచి ఏమన్నారు? 10th పరీక్ష క్లాస్ ఉంటుంది ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీ డే అరగంట మీరు ఆడాలి. అది కూడా బయట వెళ్ళి గ్రౌండ్లో ఫ్రెండ్స్తో ఏదో ఒక స్పోర్ట్ పెట్టుకొని ఆడాలి. మీరు చేస్తారా? కంపల్సరీ. నీ సైజా కాదా చూడరా, చూస్తేనే భయం. ఇప్పుడు రా, మన ఊళ్ళో ప్లాస్టిక్ చిప్స్ తిన్నర్ అనే మాట నాకు ఇస్తారా? చిప్స్ తిన్నర్ అనే మాట ఇస్తారా నాకు? చిప్స్, బిస్కెట్లు, ఇంకా ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లో వచ్చేవి తిన్నర్ అనే మాట ఇస్తారా? ఏమైనా కావాలి ఇంట్లో వండించుకొని తిందాం కానీ బయట వద్దురా. ఆపుతారా? చేస్తారా లేదా? మరి మీరు చెప్పిన తర్వాత చేయకపోతే ఫైన్ వేస్తాను. ఎందుకని చెప్తాను చూడండి. మన జిల్లా జనాభా 15 లక్షలు. ప్లాస్టిక్ ఈ మీరు ప్యాకెట్లు తింటారు, కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చుకుంటారు, ప్యాకెట్లు వేసుకుంటారు. ఆ కర్రీ పాయింట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా మళ్ళీ మీకు అంటుకుంటారు. ఈ నాన్న చాయ్ తాగుతారు ఆ ప్లాస్టిక్లో, దాంట్లో ప్లాస్టిక్. మీరు తినే చిప్స్లో ప్లాస్టిక్, భూమిలో ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్ అయ్యి క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించాలని మాటిస్తారా? చూస్తాను మళ్ళీ, సరేనా? రండి ఇంకోసారి రండి. అవ్వలేదు, ఇప్పుడు నవ్వుతున్నాను. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని మీద చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయినారు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన ఎన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్లు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్లిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం
మళ్లీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనో వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం. మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్లీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ ను ఆర్టీసీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను, అదేవిధంగా బస్సుల విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓన్ రోడ్ ఉన్నా కానీ మేము కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలి. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లు గర్భిణీల తేదీలు తప్పుగా వేయకూడదని జాగ్రత్త వహించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామంలో పర్షబోయిన మమతకు ఆశా వర్కర్ గర్భిణీ తేదీ నమోదు తప్పుగా చేశారని అభియోగంతో దరఖాస్తు మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతకుముందు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దాని పరిధిలోని జైహారం, మన్నెగూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మీరు చెప్పకుండా రాశారు. నా కన్న బిడ్డ నాకు చెప్పలేదు. అసలు నాకు తెలియదు. అసలు మీకు ఎందుకు నీకు ఎట్లా తెలిసింది? నువ్వు ఎట్లా రాసినావు? అలా శాలలను ఎట్లా పెట్టారు కానీ చెప్పకుంటున్నారు. మీరు ఎట్లా రాసిరు? కడుపులో ఎవరికైనా మండుతుంది అట్లా పెడితే. శాలను పుట్టిందా బిడ్డ?
కోడలు ఎంతమందిని కన్నది? మా కోడలు ఎంతమందిని కన్నది? మరి మా కోడలు ఎందుకు మిస్టేక్ అయింది? ఆన్లైన్ కడపల పడినప్పుడు నేను అయ్యా ఊళ్ళో ఉంటే మంచిగా ఉంటాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడే పద్ధతి కాదు, వాళ్ళకి మాట్లాడే సంస్కారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు హాస్పిటల్కి ఎర్ర హ్యాండల్ తీసుకుపోయాను నేను, సాయి గారు. ఈ మేడం లేదు, మిస్టేక్ జరిగిందంటే ఆమె రెస్పాన్సిబిలిటీ ఏమి ఇయ్యాలి? నేను చేయలేదు, నాకు తెలియదు, ఆ మేడం చేసిన ఆమె దోషిస్తే అది సరిపోతుందా? మీరు ఇద్దరు కమ్యూనికేషన్ పనిచేసి మీకు ఊర్లో ఏం జరిగిన ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఇవ్వరు, మిస్టేక్లు చేస్తారు. మళ్ళీ ఏం లేదనంటే వాళ్ళతో వాదన అమ్మాయితోటి. చాలా వరకు చాలా మందికి రావట్లేవు అంటే కళ్యాణ లక్ష్మి ఉన్నది ఒకటి, అట్లే షాదీ ముబారక్ అని ఉంటాయి. అవి కూడా మనం అప్లై చేసుకున్నాక కొంతమందికి వెంటనే వచ్చేది, కానీ తదుపరి కొంతకాలానికి లేట్ అయింది. బాక్స్ వాళ్ళ చీరలు, చిన్నపిల్లల సబ్బులు, ఆయిల్ పైసలు వస్తాయి. కానీ 84 రోజుల కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 85 రాదండి. బాబు వినండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుడిపల్లి మండలంలోని గుత్తారపల్లిలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అగ్నిమారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 4 పొట్టేళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై బాబు జై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని స్థానిక నాయకులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని
చరిత్ర ఘన విజయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం సందర్భంగా తార్లపల్లిలోని టీడీపీ కార్యకర్తలు కలిసి టీడీపీ కుటుంబ సభ్యులు మరియు కూటమి సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము. మనకి ఈ రోజుతో మన రాష్ట్రంలోని రాక్షస పాలన పోయి మన రాష్ట్రంలో శ్రీ నాయుడు గారు నాయకత్వం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి రామరాజ్యాన్ని స్థాపించడానికి, ఇది పునర్నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా పునర్నిర్మాణంకి ఇది ఒక స్వదినం. మన ఊర్లో కూడా మన పెద్దలు, మా ఊర్లో ఉన్న సీనియర్స్ కలిసి, మా ఊర్లోని యూత్ సీనియర్స్, మిగిలిన టీడీపీ పిల్లలు, టీడీపీ నాయకులు అందరూ కలిసి నిర్ణయించి మేము ఈ సంబరాన్ని ఇంత పెద్దగా జరుపుకున్నాము. ఈ సంబరంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు అమర, మాది గుత్తారపల్లి గ్రామము. కుప్పం పంచాయతీ గుడిపల్లి మండలము, గుంచారం పంచాయతీ, గుత్తార్లపల్లి గ్రామము. మేము అందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అందరూ పెద్దలు చిన్నలు అందరూ మా నారా చంద్రబాబు నాయుడు గిల్లలని మేము అందరూ బాగా కష్టపడి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గెలిచిండాడు. మేము ప్రతి గుడికి ఒక పొట్టేలు కొట్టి, మామూలుగా 3 గుళ్ళకు మూడు పొట్టేలు కొట్టి ఒక 80 కేజీలు మా చికెన్ తెచ్చి మేము ఊరిలో ఎందరున్నారో అందరికీ భోజనం పెట్టాలని తెలుసుకున్నాము. అందరికీ భోజనాలు పెడతాము. పాలాభిషేకం చేయాలనుకోండి, పాలాభిషేకం చేసినాము. కేక్ కట్ చేసినాము. మా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఇది ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. మేము ఇక్కడ మండలంలో వచ్చి, గ్రామంలో వచ్చి మేము వేడుకలు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాము, చేస్తున్నాము. గ్రామము గుళ్ళసాగరం పంచాయతీ. మేము గుత్తార్లపల్లి గ్రామంలో ఉండే మహిళలు. మాకు 30 ఏళ్ళకి ముందు 20 ఏళ్ళు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.